హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఏథర్ 450S, అలాగే ఓలా S1 ఎయిర్, అలాగే మనకు జాయ్ ఈ బైక్ నుండి మీహోస్, ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనే దాని మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మూడు ఇప్పుడు బడ్జెట్ రేంజ్లో వచ్చే వెహికల్స్ అనమాట. మనకు 1,30,000 లోపల నుంచి మనకు ఇవి అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు బడ్జెట్ అంటే 1 lakh పైనే వస్తుంది, 1,30,000 లోపల అనమాట. 1 lakh లోపల అనేది బడ్జెట్ కిందికి రాదు, అవన్నీ చిన్న చిన్న బండ్లు అయితే వస్తాయన్నమాట. దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫీచర్స్తో అన్ని ఈ వెహికల్స్ వస్తాయన్నమాట. వీటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనేది మనం ఫైనల్గా మాట్లాడుకుందాం. తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా మీకు చూసినారంటే మీకు ఏ వెహికల్ కొనాలనే దాని మీద ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. దీంట్లో మీరు ఆలోచించుంటారు, ఎందుకంటే ఏథర్కు అలాగే ఓలాకు మీహోస్ అనేది, జాయ్ ఈ బైక్ అనేది పోటీ అని. కానీ దీంట్లో ఫీచర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. రేంజ్ కూడా ఈ రెండింటికంటే ఎక్కువ రేంజ్ వస్తుందన్నమాట. వీటి గురించి మొత్తం మాట్లాడుకుందాం. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా ఏథర్ గురించి మాట్లాడుకుందాం. ఏథర్ 450S, దీంట్లో ఇది కొద్దిగా కాస్ట్లీయెస్ట్ అనమాట. మనకు ఎక్కువ కాస్ట్లీ ఉండే బైకు, అలాగే మనకు ఎక్కువ పేరుండే బైక్ కూడా ఏథర్ 450S అనమాట. ఏథర్లో అన్ని మోడల్స్ ఎక్కువ పేరుండే వెహికల్సే అనమాట. కాబట్టి మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఏథర్లో వచ్చి మనకు 90 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ అయితే వస్తుంది. 90 కిలోమీటర్స్ స్పీడ్ ఉంటుంది. మనకు 3.9 సెకండ్స్లోనే ఇది 0 to 40 కిలోమీటర్స్ని అయితే చేరుకుంటుంది అనమాట. దీంట్లో డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అలాగే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. మనకు డిస్ప్లే చూస్తుంది. డిస్ప్లే వచ్చి మనకు 7 inch డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది నాన్ టచ్ డిస్ప్లే, DPU డిస్ప్లే అయితే బాగుంటుంది. మనకు మంచి డిస్ప్లే చూడడానికి బాగుంటుంది అనమాట. టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. మనకు అలాగే మనకు కాల్స్ యాక్సెప్ట్ చేసేదానికి, రిజెక్ట్ చేసేదానికి ఫీచర్ అయితే ఇందులో ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మనకి ఇందులో వచ్చి ప్లే పాస్ మ్యూజిక్ ఛానల్ అయితే వస్తుందన్నమాట. మ్యూజిక్ని మనము ప్లే పాస్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇలాంటి ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మనకు 1,25,441 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇందులో కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు పార్క్ అసిస్టెన్స్, అలాగే ఆటో హోల్డ్ అసిస్టెంట్, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అలాగే 22 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. మనకు ఫ్రంక్ అయితే వస్తుంది. అది మనం యాక్సెసరీస్లో కొనుక్కోవాల్సిందే. ఇది వచ్చి మోనోసాక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు సైడ్ స్టాండ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. అలాగే ఆటో ఇండికేటర్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మనకు గైడ్ మీ హోమ్ లైట్ అయితే, ఫ్రంట్ లైటింగ్ అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా గో ఇన్కోగ్నిటో అనేది ఒక మోడల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే సైడ్ స్టెప్ ఉంటుంది మనకు కాల్ పెట్టుకోవడానికి అంతా. ఫ్రంట్ చూడండి ఎలా ఉంది డిజైన్ అనేది. ఫ్రంట్ అయితే చాలా బాగుంటుంది. డిజైన్ చూడండి, మనకు ఒక స్పోర్ట్స్ లుక్ అయితే ఇది వస్తుందన్నమాట. అలాగే మనకు టైర్స్ చూసుకుంటే మనకు 10 inches టైర్స్ అయితే వస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్. అలాగే ఫ్రంట్ బ్యాక్ మనకు డిస్కే వస్తుందన్నమాట. ఇంకా ఫైనల్గా బ్యాటరీ కంపార్ట్మెంట్ చూసుకుంటే మనకు 2.9 kWh బ్యాటరీ అయితే ఇందులో వస్తుందన్నమాట. ఇంకా మనము ఓలా S1 ఎయిర్ గురించి తెలుసుకుందాం. ఓలా S1 ఎయిర్ ఫస్ట్ మనం దీని ఫీచర్స్ అన్ని తెలుసుకుందాం, తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం. రేంజ్ వచ్చి ఇది మనకు 151 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. 6 kW బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. 90 కిలోమీటర్ స్పీడ్ అయితే ఉంటుంది. మనకు కలర్స్ చూసుకుంటే స్టన్నింగ్ కలర్స్ 6 కలర్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే పీక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫ్యూచర్ ప్యాక్ మనకు అన్ని కొత్త ఓఎస్తో అయితే వస్తుంది. MOOIS 4తో అయితే వస్తుంది. అలాగే మనకు 8 years బ్యాటరీ వారంటీ అయితే ఇస్తున్నారనమాట. ఏ కంపెనీ కూడా 8 years బ్యాటరీ వారంటీ అయితే ఇవ్వడం లేదు. ఓన్లీ ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మనకు దీంట్లో వచ్చి డ్యూయల్ టోన్ బాడీ ఉంటుంది. స్ట్రాంగర్ గ్యాబ్రియల్ అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా ఐకానిక్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. అలాగే ఫ్లాట్ ఫుట్బోర్డ్ అయితే వస్తుంది. 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి. 34 లీటర్స్ అనేది పెద్ద బూట్ స్పేస్. మిగతా ఏ దాంట్లోనూ కూడా అంత బూట్ స్పేస్ అయితే లేదు. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు 90 కిలోమీటర్స్ స్పీడ్ అయితే ఉంటుంది. రేంజ్ వచ్చి 151 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. 0 to 40 కిలోమీటర్స్ని 3.3 సెకండ్స్లోనే అందుకుంటుంది అనమాట. అలాగే ఇందులో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అడ్వాన్స్ రీజన్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. మనకు బ్యాటరీ కొద్దిగా సేవ్ అయితే అవుతుంది. ఇంకా టెక్నాలజీ పరంగా చూసుకుంటే మనకు ఓలా ఎలక్ట్రిక్ యాప్ అయితే ఇందులో ఉంటుంది. దీని ద్వారా మనం దీన్ని అసిస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నావిగేషన్ అయితే ఉంటుంది. నావిగేషన్లో మనకు మ్యాప్స్ అయితే ఓలా మ్యాప్స్ వస్తాయి. డైరెక్ట్గా దాంట్లో నుంచే నావిగేషన్ చేసుకోవచ్చు. అలాగే ప్రాక్సిమిటీ అన్లాక్ ఉంటుంది. రైడ్ జనరల్ ఉంటుంది. మనకు ఆటో టర్న్ ఆఫ్ ఇండికేటర్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. మళ్ళీ రైడర్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. పార్టీ మోడ్ ఉంటుంది. అందులో దీంట్లో వచ్చి ఒక
5 వాట్స్ స్పీకర్ కూడా వస్తుందన్నమాట. మనకు ఓలా S1 Pro సెకండ్ జనరేషన్లో వచ్చి 5 వాట్స్ అయితే వస్తాయి, 10 వాట్స్. దీంట్లో 5 వాట్స్ మాత్రమే వస్తాయి అనమాట. మనకి ఎక్కువ మోడ్ ఉంటుంది, మనకు యాజెస్ కంట్రోల్, మనకు మొత్తం అన్నీ దీంట్లోనే ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇంకా మనం కలర్స్ గురించి చూసుకుంటే మిడ్ నైట్ బ్లూ ఉంటుంది, అలాగే మనకి ఇందులో గ్రే కలర్ కూడా ఉంటుందన్నమాట. సిల్వర్ కలర్ వస్తుంది, లిక్విడ్ సిల్వర్. అలాగే మనకు గ్లామ్ అయితే కొరల్ గ్లామ్ అయితే వస్తుంది, మనకు వైట్ కలర్ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా నియాన్ కలర్ ఉంటుంది, మనకు బ్లూ కలర్ కూడా ఇందులో వస్తుందన్నమాట. ఇలా కలర్స్ అయితే ఇవన్నీ ఉంటాయి. ఫీచర్స్ గురించి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మనకు అన్నీ దీంట్లో మనకు రాబోయే కాలంలో మనకు హైపర్ ఛార్జర్ కూడా వస్తుంది, కొన్ని చోట్ల అయితే వచ్చింది. ఇంకా ఈ ఫీచర్స్ అన్నీ ఇలా దీంట్లో ఉన్నాయన్నమాట. ఇంకా మనం పూర్తిగా వెహికల్ గురించి చూసుకుంటే, వెహికల్ అయితే ఇప్పుడు నెంబర్ 1 సేల్స్లో ఉండేది ఓలా అనే చెప్పాలి. ఎందుకంటే నేను పోయినప్పుడు కూడా షాప్కి, వాళ్ళ దగ్గర ఎక్సలెంట్ దీని సర్వీసు, దీని గురించి వింటుంటేనే ఆశ్చర్యం అవుతుంది అనమాట. మంత్ 15 డేస్లోనే వాళ్ళకు 50 వెహికల్స్ అయితే బుక్ అయ్యాయని చెప్పారు. కాబట్టి ఇది సూపర్ సేల్స్లో ఉందనే చెప్పాలి. దీని గురించి ఎన్నో మైనస్లు జనాలు చెప్తూ ఉన్నా, యూట్యూబ్లో చెప్తూ ఉన్నా కూడా కొనే వాళ్ళు అయితే కొంటూనే ఉన్నారనమాట. ఇంత సేల్స్ అయితే వేరే ఏ వెహికల్ కూడా లేదనే చెప్పాలి. మనకు ఏతర్లో కానీ మీహోస్లో కానీ దేంట్లో అయినా కూడా ఇంత సేల్స్ అయితే లేదని చెప్పాలి మనము. ఇంకా మనము మీహోస్ గురించి చూద్దాం. జాయ్ ఈ బైక్ మీహోస్ అనమాట. ఇంకా మనం జాయ్ ఈ బైక్ గురించి తెలుసుకున్నాం. జాయ్ ఈ బైక్లో మనకు లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది, NMC బ్యాటరీ అనమాట. అలాగే ఇది వచ్చి స్మార్ట్ BMSతో కూడా వస్తుంది. మనకు బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 72 వాట్స్ 40 Ah బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. ఇది DC బ్రష్లెస్ హబ్ మోటార్ అయితే వస్తుంది, 1500 వాట్స్ హబ్ మోటార్ అయితే ఇందులో వస్తుందన్నమాట. 3 స్పీడ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇంకా దీంట్లో రేంజ్ స్పీడ్ విషయానికి చూసుకుంటే మనకు 65 కిలోమీటర్స్ స్పీడ్ అయితే ఉంటుంది. మనకు మ్యాక్స్ లోడ్ 150 kgs వరకు లోడ్ని అయితే లాగుతుంది అనమాట. దీని గ్రేడబిలిటీ చూసుకుంటే 10.2 degrees గ్రేడబిలిటీ అయితే ఉంటుంది. అలాగే 5 hours ఛార్జింగ్ టైం పడుతుంది అనమాట. 130 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఇది 130 కిలోమీటర్స్ కస్టమర్స్ చెప్తున్నారండి, 130 వస్తుందని చెప్తున్నారనమాట. కాబట్టి ఇది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అనమాట. రేంజ్ విషయంలో మన కర్బ్ వెయిట్ చూస్తే మనకు 110 kgs అయితే వెయిట్ అయితే ఉంటుంది. అలాగే టైర్ వచ్చి 90/90 12 inches టైర్ అయితే వస్తుందన్నమాట. ట్యూబ్లెస్ టైర్తో వస్తుంది. అలాగే ఇది అలై వీల్తో అయితే ఉంటుందన్నమాట. ఇంకా అంతేకాకుండా మనకు స్టార్టింగ్ చూస్తే మెయిన్కి స్టార్ట్ ఉంటుంది, రిమోట్కి కూడా వస్తుంది. అలాగే ఇందులో వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ సైడ్ వచ్చి డ్యూయల్ షాక్ అబ్సార్బర్ అయితే వస్తుంది. అలాగే మనకు ఇక్కడ మనకు బ్రేకింగ్ టైప్ చూసుకుంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట. హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది ఫ్రంట్ బ్యాక్. ఇంకా దీంట్లో మనకి క్లాక్ డిస్ప్లేలో చూసుకుంటే మనకు 4.3 inches డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. దీంట్లో వచ్చి మనకు డిజిటల్ డిస్ప్లే, ఇది TFT డిస్ప్లే వస్తుంది విత్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. హెడ్ లైట్ ఉంటుంది, అలాగే టైల్ లైట్ ఉంటుంది, టర్న్ సిగ్నల్ ల్యాంప్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. లో బ్యాటరీ ఇండికేషన్ కూడా ఇది ఇస్తుంది. 3 మోడ్స్ చూసుకుంటే ఇది మనకు ఎకో మోడ్ ఒకటి, మనకు స్పోర్ట్స్ మోడ్ ఒకటి, హైపర్ మోడ్ ఒకటి, ఇట్లా 3 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. USB ఛార్జింగ్ అయితే ఉంటుంది. అలాగే యాంటీ థెఫ్ట్ స్మార్ట్ అలారం కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఇలా ఫీచర్స్ అయితే దీంట్లో ఫుల్గా ఉన్నాయి. ఇది కాస్ట్ చూసుకుంటే మనకు 1,35,000 వరకు కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా వెహికల్ పరంగా చూసుకుంటే బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. హెవీ బాడీ ఫ్రెండ్స్. మనం వెహికల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుందన్నమాట. మనం కొట్టినా కూడా పగలదు, ఆ మాదిరిగా అయితే ఉంది. మంచి బిల్డ్ క్వాలిటీ అయితే వచ్చిందనమాట. వెహికల్ కూడా చాలా సూపర్గా ఉంది. మనకు ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ డిస్ప్లే వస్తుంది, డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. చూడడానికి డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట. బ్యాటరీ కూడా మనకు లోపలికి బ్యాటరీ ఇవ్వడం వలన బూట్ స్పేస్ కూడా మనకు ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకు ఇంచుమించు 25 liters బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. లోపల మనకు హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు, 2 helmets కూడా పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంది. మనకు ఇది కూడా మనకు 4.3 inches డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో మనకు జాయిస్టిక్ అన్నీ ఏం రావు, కానీ దీంట్లో మొత్తం మనకు ఒక డిజిటల్ డిస్ప్లే అయితే ఇందులో రావడం అయితే జరిగిందనమాట. అన్నీ దీంట్లో చూపిస్తారు. మనకు బ్యాటరీ ఎంత ఉంది, బ్యాటరీ పర్సంటేజ్ ఏమి, అవే అలాగే ఓడోమీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, అన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. మోడ్స్ కూడా దీంట్లో వస్తాయి. హైపర్ మోడ్ కానీ మనకు స్పోర్ట్స్ మోడ్ కానీ ఇవన్నీ కూడా మనకు దీంట్లో ఇన్బుల్ట్గా అయితే కనబడుతుంది అనమాట. క్లాక్ ఉంటుంది, అన్నీ ఇందులో ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ విధంగా చూసుకుంటే మనకు ఇది కూడా ఒక బెస్ట్ వెహికల్ అనే చెప్పొచ్చు. రేంజ్ దీంట్లో మెయిన్ మీరు చూసారు కదా, 127 kilometers అని దాని మీద రాసింది. మనకు ఎక్కువ మోడ్లో పోతే కనుక ఖచ్చితంగా 130 kilometers రేంజ్ అయితే వస్తుంది. ఇది కస్టమర్ చెప్పే ఇదనమాట. మేము మా తిరుపతిలోనే ఉన్నాం కదా, నేను చాలామంది ఒక 2-3 దీన్ని తీసుకున్నారు. ఇప్పుడు
వాళ్ళ దగ్గర నేను అడిగి కనుక్కోవడం అయితే జరిగిందనమాట. వాళ్ళు కూడా 130 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది, మనకు స్పోర్ట్స్ మోడ్ అలా పోతే 110 వరకు వస్తుంది అన్నారు. అందులో రేంజ్ పరంగా చూసుకుంటే బెస్ట్ అనేది చెప్పొచ్చు ఈ వెహికల్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూడిట్లో నాకు ఈ వెహికలే నచ్చింది అనమాట. ఎందుకంటే వీళ్ళు సర్వీస్లో ఇబ్బంది లేదు, సర్వీస్ వీళ్ళ దగ్గరే చేస్తున్నారనమాట, ఇక్కడే చేస్తున్నారు. కాబట్టి మనకు ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు వెహికల్ పరంగా చూసుకుంటే కనుక. మనకు అలాగే దీనికి చూసారు కదా, బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవడానికి బ్యాక్ కీ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఫీచర్స్, చిన్న చిన్న ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. అలాగే లోపలే యూఎస్బి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే లోపలే ఇచ్చాడనమాట, బయట ఇవ్వకుండా. మనకు మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు దాన్ని ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే లైట్ కూడా వస్తుంది, నైట్ టైం చూసుకోవడానికి. ఛార్జర్ అయితే ఇందులో ఉంటుంది. ఇలాంటివన్నీ దీంట్లో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనము మూడిటితో కంపేర్ చేసుకుంటే నాకైతే దీంట్లో 450S ఏతర్ 450S కాస్ట్ అయితే ఎక్కువ. మనకు 1,25,000 అంటే అన్నీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేటప్పటికి ఆ వెహికల్ కాస్ట్ వచ్చి అమాంతం పెరిగిపోతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ మనం చూసుకోవాలి. తర్వాత ఓలా చూసుకుంటే సర్వీస్లో ఇబ్బంది అయితే ఉంది, వీళ్ళ దగ్గర సర్వీస్ బాగుందన్నమాట. అందువల్ల నాకైతే ఈ వెహికల్ అయితే బాగా నచ్చింది. ఇక్కడ వెహికల్స్ వీళ్ళ దగ్గర బాగున్నాయి. ఇప్పుడు మోడల్స్ కూడా వస్తున్నాయి. దీంట్లో 2-3 మోడల్స్ వీడియో చేయాల్సింది, అవి కూడా నేను చేస్తాను మీకు. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్. మీకు ఏ వెహికల్ నచ్చిందనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి.